చిరంజీవి గారైతే మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇచ్చారండి. నేను బ్రతికుండగా మళ్ళీ రాజకీయాల్లోకి రాననైతే ఆయనైతే క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్‌లో గూడా నేను రాననైతే ఖరాఖండిగా చెప్పాడు. నా జీవితం సినిమాకే అంకితం. సినిమా ఇండస్ట్రీకే అంకితమనైతే అతనైతే చెప్పుకొచ్చాడు ఓవరాల్‌గా అయితే. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసాం గదా! కొంచెం ఈ రేవంత్ రెడ్డి తోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారితోటి ఒక పార్క్‌కెళ్లారు. 150 ఎకరాల్లో ఏదో పార్క్ కడితే దానికోసం ఓపెనింగ్‌కెళ్లారు. అక్కడైతే చూసొచ్చారు. అప్పుడు అందరూ భావించారు, ఏంటి కాంగ్రెస్‌లోనే ఉన్నాడా చిరంజీవి అని కొన్ని విమర్శలైతే వచ్చినాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే కొంచెం బీజేపీ తోటి కొంచెం క్లోజ్‌గా ఉండటం, ప్రధానమంత్రి తోటి ఆ ఫంక్షన్‌కి వెళ్ళడం కావచ్చు, రకరకాలు జరుగుతా ఉన్నాయి. జరుగుతున్న సిట్యుయేషన్‌లో ఆయనైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడండి. ఇప్పట్లో నేనైతే ఇంకా జీవితంలో బ్రతికున్నంతగా నేనైతే రాను. మళ్ళీ ఇంకోసారి మీకు క్లారిటీ ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాడాయన. ఇంక నేను రానండి, సినిమా జీవితమే అంటే సినిమా జీవితానికే నా జీవితం అంకితమని చెప్పొచ్చాడు. కానీ రీసెంట్‌గా అయితే కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్‌లో కూడా చిరంజీవికి రాష్ట్రపతి ఇవ్వబోతున్నారు. ఈ రకరకాల అసలు రాష్ట్రపతి ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాలేదు. మెయిన్ ఛానల్స్ నేను చూసాను నేను. అదొక వేస్ట్ న్యూస్ అనుకోండి. సరే ఓవరాల్‌గా అయితే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడు. జనసేన ఏమైనా టేక్ ఓవర్ చేస్తాడా? జనసేనలో కీలక బాధ్యతలు చూసుకుంటాడా? ఇలా రకరకాల పరిచయాలు జరుగుతా ఉన్నాయి. క్లారిటీ ఇచ్చాడు. నా నా వారసత్వం అనేది జనసేన, పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేసాను. పవన్ కళ్యాణ్ చూసుకుంటాడని అయితే చెప్పడం చూసాం. మళ్ళీ ఒకసారి క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇదండి మరి నేను ఏదైతే బ్రహ్మానందం గారి ఒక సినిమా 'బ్రహ్మానందం' అనే పేరుతోనే అదే వచ్చింది సినిమా. ఆ సినిమా పేరు కూడా అదే. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే మాట్లాడడం చూసాం. మళ్ళీ ఇంకొకసారి అయితే మీడియాకైతే క్లారిటీ ఇచ్చాడు. మీరు ఇలాంటి వార్తలైతే రాయొద్దండి. రిక్వెస్ట్ చేశాడు. నేను ఇంకా బ్రతికుండగా మళ్ళీ నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టననైతే ఒక క్లారిటీగా చెప్పడం చూసాం చిరంజీవి.